శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరుగుతుంది. ఇక్కడ రథం పైన దేవుడిని పెట్టి తిప్పుతారన్నమాట గుడి చుట్టూ. ఇలా భక్తులందరూ పరమ భక్తితో గోవిందా గోవిందా అనుకుంటూ రథంని లాగుతూ వెళ్లిపోతారు. ఎవరికైనా మొక్కులుంటే రథం ముందు దివిటీలు కూడా కాలుస్తారు. స్వామి వారిని రథం పైకి ఎక్కించక ముందుకు వెళ్తే గుడిలోనే దర్శనం చేసుకోవచ్చు. రథం పైన ఎక్కించిన తర్వాత వెళ్తే ఇంకా రథం పైననే కొబ్బరికాయలు ఇట్లా కొడతారు. ఎవ్రీ ఇయర్ మేము రథోత్సవం జరిగేటప్పుడైనా అయిపోయిన తర్వాతనైనా వెళ్లి రథం పైన కొబ్బరికాయలు కొట్టే వాళ్ళము. బట్ ఈసారి మాత్రం కొంచెం ముందే వెళ్ళిండ్రు. ఫ్యామిలీ అందరము ఒకేసారి వెళ్లి దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళం ఎప్పుడైనా. కానీ ఈసారి మాత్రము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి వీలైనట్టు వాళ్ళు వెళ్ళిండ్రు. నేను ఇంట్లో వంట చేస్తున్నప్పుడే మా పెద్ద బిడ్డ వాళ్ళు దర్శనానికి వెళ్ళిండ్రు. ఎందుకంటే మా అన్నకి ఏదో వర్క్ ఉన్నదంట. ఇంకా తర్వాత మా ఆయన, మా సోనుబాబు, మా శ్వేత వాళ్ళు ముగ్గురు వెళ్ళిండ్రు. నేనైతే ఈసారి దర్శనంకే వెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఇంకా స్వామి వారిని రథం పైకి ఎక్కించలేదంట. అందుకనే గుళ్ళోనే కొబ్బరికాయ కొట్టి స్వామి వారి ప్రసాదం లడ్డు తీసుకొచ్చిండ్రు. జాతర వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఇప్పటి నుండి ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తా. అందరూ వాచ్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్